बिहारी मनमोहन तेरी छबियत प्यारी मन मंदिर में सजी बिहारी मनमोहन तेरी छबियत प्यारी बंसी बजैया रस रचैया तारनहार मेरे तुम ही के भैया तुमसे बड़ा कहाँ कौन कन्हैया श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा नंदन तुमको वंदन करते सबकी राज सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए काज सागर से सबकी नैया तू ही पार लगावे तू सहारा तू बंसुरी वाला मथुरा के बसैया ओ नंद के लाला तेरी भक्ति में नाचे सतपार का श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए काज सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए चांदनी मौसम ये अलबेला है सुहानी मस्त चांदनी मौसम ये अलबेला है रास रचाए नटखट गाना लीला है की लीला है रात सुहानी मस्त चांदनी मौसम ये अलबेला है रास रचाए नटखट गाना అంటే మనకు ఎప్పుడు దేవుడు గుర్తుకొస్తాడో తెలుసా అందరికి మనకు దేవుడు ఎప్పుడు వస్తాడు అనేది ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక చిన్న కథ చెప్పి నా ఉపన్యాసాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను నేను. ఒక్కసారి ఊహించుకోండి, మనం 25 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి. మనం 25 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి. ఆ 25 అంతస్తుల పైన ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి సూపర్వైజర్ ఉన్నాడు అనుకోండి, కింద కార్మికుడు పనిచేస్తున్నాడు అనుకోండి. ఆ సూపర్వైజర్ పైన నిలబడి చాలా సార్లు అరుస్తున్నాడు, కానీ ఆ కార్మికుడికి వినబడడం లేదు. ఆ కార్మికుడు తలెత్తి పైకి కూడా చూడడం లేదు. సో ఎలాగైనా ఆ కార్మికుడిని పైకెత్తి చేయాలనే ఉద్దేశంతో ఆ సూపర్వైజర్ ఏం చేస్తాడంటే తన జేబులో నుంచి 10 రూపాయల నోటు తీసుకొని పైనుంచి విసరడం జరుగుతుంది. అది కాస్త వచ్చి ఆ కార్మికుడికి కాలు దగ్గర పడడం ద్వారా ఆ డబ్బులు తీసుకొని తన జేబులో పెట్టుకుంటాడు, కానీ తలెత్తి మాత్రం పైకి చూడడు. సెకండ్ టైం
సెకండ్ హ్యాండ్. అదే సూపర్వైజర్ ఏం చేస్తాడు అంటే 100 రూపాయల నోటు తీసుకుని వేస్తాడు, యథావిధిగా అదే తీసుకుంటాడు, మళ్ళా జేబులో పెట్టుకుంటాడు, కానీ తలెత్తి మాత్రం పైకి చూడడు. చివరిగా అతను నిర్ణయించుకున్నాడు, ఏ విధంగానైనా ఆ కార్మికుని తలెత్తి పైకి ఎత్తే విధంగా చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న రాయిని తీసుకొని పైనుంచి విసరడం జరిగింది. అది కాస్త తిన్నగా వచ్చి అతని నెత్తి మీద పడింది కార్మికుడు. అప్పుడు ఏం చేస్తాడు ఆ కార్మికుడు, నెత్తి పట్టుకొని దేవుని చూసినట్టు పైకి చూడడం జరిగింది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ దీని వెనకాల ఉన్నటువంటి మర్మాన్ని ఒక్కసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు విద్యార్థులారా. అది ఏంటిదంటే, ఎప్పుడైతే దేవుడు వరాలు ఇస్తాడో మనకు దేవుడు గుర్తుకు రాడండి. ఎప్పుడైతే దేవుడు వరాలు ఇస్తాడో ఆ భగవంతుడు మనకు గుర్తుకు రాడు అని చెప్తున్నాను. ఎప్పుడైతే నీకు కష్టాలు వస్తాయో అప్పుడే ఈ భగవంతుని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి విద్యార్థులారా, ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఎలా ఉంది అంటే, గుడికి వెళ్ళడం కానీ లేకపోతే ఇంట్లో కానీ కనీసం దేవునికి మొక్కలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా దీన్ని గమనించగలరు. ఎందుకంటే మనము నేర్పితే సంస్కృతి అనేది పిల్లలకు తెలుస్తూ ఉంది. కాబట్టి మనం ఇంట్లో మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాం, ఏ విధంగా దైవభక్తిని మనం పెంపొందిస్తున్నాం అనేది ఒక కీలకమైన అంశం. కాబట్టి ఇదందరూ మనం గుర్తు పెట్టుకోవాలి, యూనిటీగా ఉండాలి. మన సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కొనసాగించే విధంగా కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఎక్కువ సమయం తీసుకోకుండా ఇచ్చినటువంటి అవకాశానికి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ, ఇక్కడ విచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా మరొకసారి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. విద్యార్థులారా, మరొకసారి బోలో శ్రీకృష్ణ భగవాన్కి, బోలో శ్రీకృష్ణ భగవాన్కి ధన్యవాదాలు. మా పాఠశాల ఏదో ఒక ప్రత్యేక విషయాన్ని వారు చెప్పడమే వారి ప్రత్యేకత. మనిషి సృష్టించిన విగ్రహంలో దేవుని చూస్తున్నాం, కానీ విగ్రహాన్ని తయారు చేసిన మనిషిని గౌరవించలేకపోతున్నాం. మరి మనసును ఏ కల్మషం లేకుండా ఉన్నవాన్ని గౌరవించాలి. ఎప్పుడైతే దేవుడు మనకు వరాన్నిస్తాడో ఆ దేవుడిని మనము ఎటువంటిది గుర్తించలేకపోతాం. కష్టాలు వచ్చినప్పుడే దేవుడిని గుర్తిస్తామని చక్కగా వారు వివరించినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. భారతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో మంత్రముగ్ధుని చేసేలా లెజిమ్స్ యొక్క బృందం అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము.
आदिवासी कोण कैकवाला रे संविधान ने अपमान रखे रे आदिवासी बाबा साहब वाला रे आदिवासी ने संविधान ने अपमान रखे रे आदिवासी बाबा साहब वाला रे आदिवासी जंगल रखवाला रे आदिकल से जंगल न रह गया आदिवासी जंगल रखवाला रे आदिवासी छोरी देवट मनी रे रघुनाथाय नाथाय सीताय पतये नमः श्री गुरुभ्यो नमः हरि ओम కృష్ణ సభకు నమస్కారము ఇక్కడ వచ్చినటువంటి అందరికీ హృదయపూర్వకంగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇటువంటి ధార్మిక కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ శ్రీకృష్ణుడు ఆశీర్వదించి ఆయురారోగ్య ఐశ్వర్యాలను కోరుతూ ఈరోజు శ్రీకృష్ణాష్టమి బ్రహ్మదేవుడు బ్రహ్మాండాన్ని పునరుద్ధరించడానికి శ్రీ మహావిష్ణువు 8వ అవతారము ఎత్తినటువంటి శ్రీకృష్ణాష్టమి. భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తిన తర్వాత శ్రీకృష్ణ అవతారము 8వ అవతారము. దేవకి వసుదేవులకు 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించినాడు. ఇది శ్రావణ బహుళ కృష్ణపక్షము అష్టమి నాడు మనము పురస్కరించుకుంటాము. గత యుగాలకెళ్ళి కూడా ఈ యొక్క కృష్ణాష్టమిని పురస్కరించుకొని మనం సనాతన ధర్మైనటువంటి కార్యక్రమాలు మనం పాల్గొంటున్నాము. అష్టమి అనగానే అందరూ చాలా మంది అష్టమికి విజయాలు చేయకూడదు, జయాలు చేయకూడదు, శుభకార్యాలు చేయాలని చెప్పేసి చాలా మంది భావన. అది వారి వారి యొక్క నిర్ణయము. కానీ భగవంతుడు సూచించినటువంటి తిథులు 15 ఉన్నవి. దానిలో శ్రీకృష్ణాష్టమి తప్పదంగా బలిపాడ్యమి, అద్వితీయము, తృతీయ అక్షయ తృతీయ, చవితి నాగర చవితి, వినాయక చవితి, పంచమి ఋషి పంచమి, షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి, సప్తమి రథసప్తమి, కృష్ణాష్టమి అష్టమి, నవమి శ్రీరామనవమి, దశమి విజయదశమి, ఏకాదశి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వైకుంఠ ముక్కోటి ద్వాదశి, శని త్రయోదశి, అనంత చతుర్దశి, మరియు ఈ విధంగా ఆదివారం అమావాస్య, కార్తీక పూర్ణం అని చెప్పేసి ఒక్కొక్క తిథులకు ఒక ప్రకారంగా ఆ భగవంతుడి ఆధ్యాత్మికంగా సందేశాలు ఉన్నాయి. మన సనాతన ధర్మంలో కూడా ఏ పండుగ వచ్చిన కూడా దాని వెనుక చాలా 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 విశేషమైనటువంటి అనుగ్రహము ఆ భగవంతుడు ఉంటుంది. భగవంతుని యొక్క అపారమైనటువంటి శక్తి మనము కొనియాడాలి తప్ప, దాని గురించి భగవంతుని ఆశీర్వాదం పొందాలి తప్ప, దాని గురించి మనం ఆలోచన చేసుకుంటూ భగవత్ కార్యక్రమాలు నిర్ణయించాలి. ఈ ప్రపంచంలో కూడా నలుగురు మాత్రమే నిస్వార్థపరులు. ఆ నలుగురు సంతోషం ఉంటే అందరూ కూడా ఆయురారోగ్యాల నుండి ఉన్నత స్థితికి వస్తారు. ఆ నలుగురు కూడా మొదటివాడు భగవంతుడు. భగవంతునికి సంతోషం చేయాలంటే అన్యాయంగా సంపాదించి కొన్ని కోట్లు తీసుకువెళ్ళి ఉండి వేస్తే భగవంతుడు సంతోషించడండి. భగవంతుడు సంతోషించాలంటే దయ,
కరుణ, పరోపకారం వంటి మంచి ప్రవృత్తులు భగవంతునికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి అటువంటి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే భగవంతుడు సంతోషిస్తాడు. భగవంతుని సంతోషం కొరకు మనకు సనాతన ధర్మము ఏ విధంగా నిర్ణయించిందో ఆ ప్రకారంగా మనం నడుచుకుంటూ భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి. తర్వాత మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఎటువంటి అపేక్షని ఆశించకుండా మనకు ఆశీర్వాదిస్తుంటారు. నలుగురు సంతానంలో కూడా అందరికీ వారు సమానంగా ఆశీర్వాదిస్తారు. వారి రుణం కూడా మనం తీర్చుకోలేము. ఆ ఇద్దరు తర్వాత నాలుగో వ్యక్తి గురువు కూడా నిస్వార్థపరుడు. ఈ నలుగురు యొక్క ఆశీర్వాదంతోనే మనిషి ఎన్నో ఉన్నత స్థానాలు పొందుతాడు. దానికి భగవత్ అనుగ్రహం కావాలి. భగవత్ అనుగ్రహం వల్ల తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు. ఆ జన్మ వల్ల గురువు మనకు జ్ఞాన భక్తి వైరాగ్యాన్ని ఆ యొక్క గురువులు మనకు అది అందిస్తారు. ఆ తర్వాత మనం ఎంతో ఎత్తుకు వెళ్ళినా కూడా గురువు కానీ తల్లిదండ్రులు కానీ భగవంతుడు కానీ మన నుంచి ఏమీ ఆశించరు. వారు ఆశించేది ఏంటంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి శిష్యుడు కావాలి. గురువు చెప్పుకుంటారు. ఈరోజు ఎన్నో అన్యాయమైనటువంటి సంపాదన చేసి ఎన్నో కర్మాగారాలు నిర్మించవచ్చు, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. కానీ గురువులు సంతోషపడాలంటే సన్మార్గము, వారు చెప్పినటువంటి వినయము, విద్య ఏ విధంగా వారికి ఉపయోగపడుతుందంటే గురువు ముందు వేరే వ్యక్తి వచ్చి మీ శిష్యుడంట అక్షర కాన్సెప్ట్ చదువుకొని ఈరోజు ఈ ఉన్నత స్థితికి వచ్చిందంటే గురువుకు మహా ఆనందం అవుతుంది అన్నమాట. అటువంటి ఈ కార్యక్రమాల్లో కూడా భగవంతుడు అనుగ్రహం కోసము ఈ ఆధునిక ప్రపంచంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. చదువు కోసము చాలా యాంత్రికాలు ఎంపికలు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ అక్షర కాన్సెప్ట్ లో కూడా ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ ధార్మిక కార్యక్రమము ఏర్పాటు చేయడం చాలా శుభదినము. శుభంతో కూడినటువంటి ఈ యొక్క పండుగ, ఈ యొక్క ధార్మిక కార్యక్రమంతో పాటు విద్యా వినయము విధేయత యొక్క యాజమాన్యానికి ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ ఆయురారోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు ఎప్పుడు మీకు అవకాశం ఇవ్వాలి, అదేవిధంగా అనుకూలం ఇవ్వాలి, భగవంతుడు అనుకూలం ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు వారికి చిన్న సంఘటన జరిగింది. మా శిష్యుడు శ్రీనివాసరెడ్డి గారు వరుణదేవుడు వస్తున్నాడు అని చెప్పేసి చెప్పిండు. కానీ భగవంతుని అనుగ్రహం వలన వరుణుడు వేసి సూర్యుడు భగవానుడు వచ్చిండు. ఇదే భగవంతుని యొక్క అనుగ్రహం మనకు సాక్షాత్ కనిపిస్తుంది. కాబట్టి భగవంతునికి మనం మంచి చేయాలని కోరుకున్నప్పుడు భగవంతుడు ఎప్పుడు మన వెంటనే ఉంటాడు. ఈరోజు కృష్ణాష్టమి 8 అష్టమి తిథిలో కూడా 8. ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే 26/2/6/8 8వ నెల 8 2024 అది 8. కృష్ణుడి యొక్క జన్మము 8, కృష్ణుడి భార్యలు 8. ఇటువంటివి సంఘటనటువంటి మనకు అద్భుతమైనటువంటి సంవత్సరం జరుగుతున్న కృష్ణాష్టమి బహు అద్భుతమైనది. ఈ జన్మ యొక్క అద్భుతమైనది. ఎందుకంటే ఈ జన్మలో కూడా మనము అయోధ్య మహానగరంలో రామమందిరం చూసేటువంటి అవకాశం మనకు వచ్చింది. అదేవిధంగా శ్రీకృష్ణాష్టమి ఈ అక్షర వేద పాఠశాలలో కూడా జరుపుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశం నాకు ఈ అక్షర కాన్సెప్ట్ యాజమాన్యం అంతా నాకు వాళ్ళు చిన్ననాటి నుంచి మిత్రులు. ఎందుకంటే వారు ఇప్పుడు నాకేమీ పరిచయం కాదు. ఈ అక్షర కాన్సెప్ట్ నిర్మాణమైన చోటుని నేను వారి వెంటనే ఉన్నా. నా యొక్క భగవంతుడు యొక్క కృష్ణుడు అని ఉన్నారు. కాబట్టి భగవంతుని అనుగ్రహం వల్ల ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు మీరు ఏమి చేసినా కూడా తాండూరు లోపల ఒక మా యొక్క మిత్ర బృందం ఉన్నది. ఆ మిత్ర బృందంలో ఉన్నటువంటి పిల్లలు కూడా మీ పాఠశాలలో చదువుతున్నారు. ఈ ధార్మిక కార్యక్రమం ఏమున్నా కూడా మన ధన సహాయంతో మా మిత్ర బృందంతో మీ పాఠశాలకు వెన్నంటి ఉంటామని చెప్పి మా అమూల్యమైన సమయం కాదు, ధార్మిక కోసము ఎన్ని సమయాలన్నా ఎన్ని రోజులన్నా మేము మీకు అందిస్తాము. ఇది మా మిత్ర బృందం తరఫున మీకు ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా మిత్ర బృందం యొక్క ఇక్కడ సుధీర్ బంధులు కానీ, అశోక్ గౌతమ్ కానీ, శ్రీకాంత్ కానీ వీరంతా మా మిత్ర బృందమే. మీకు ఎటువంటి ధార్మిక విషయాల్లో కూడా సలహా సహకారం ఇవ్వడానికి మేము ముందుంటామని చెప్పి మరొకసారి శ్రీకృష్ణాష్టమి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీకృష్ణ. సార్
మీ ఆశీర్వచనాలు పాఠశాలకు ఎప్పుడూ ఉండాలని మనసారా కాంక్షిస్తున్నాను సార్. ధన్యవాదాలు మీకు. మా యొక్క గురువర్యులు తెలుగు పండితులు నేటి కార్యక్రమానికి పక్కా చేసినటువంటి విజయ్ కుమార్ సార్ గారిని వారి సందేశాన్ని వరుసగా కోరుచున్నాం. ఎక్కడున్నాం తెలుసా? మనం అక్షర కాదు, మధురానగర్లో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎటు చూసినా బాల గోపాలులు, గోపికలు, సీతారాములు, అబ్బో చెప్పడం నా తరం కావడం లేదు. వేదికను అలంకరించిన మోహన్ కృష్ణ ప్రిన్సిపల్ గారు మరియు ఎండి యూసుఫ్ సార్ గారు, శ్రీకాంత్ కుల్కర్ణి సార్ గారు, ప్రవీణ్ కుమార్ సార్ గారు, రవీందర్ రెడ్డి సార్ గారు మరియు నరసింహ సార్ గారు, వేదికకే ఇంతకు ముందు చెప్పారు కదా అష్టదిగ్గజాలు సార్, ఇంతకుముందు చెప్పారు కదా పంతులు గారు, 8 మంది అష్టదిగ్గజాలు మన వేదికపై ఉన్నారు. మనం జరుపుకుంటున్న పండుగ మనకు తెలుసు. ఇంతకుముందు చాలా మంది మాట్లాడారు. మధ్యలో మాట్లాడాలంటే మాట్లాడుకున్న విషయాలన్నీ మొదటి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇంకా చివరిగా మాట్లాడాలి విడిచిపెట్టాలి కాబట్టి నేను మధ్యంతరంగానే మాట్లాడతాను. కృష్ణుని గురించి అందరూ వర్ణించడం జరిగింది. నేడు చాలా సుదినం, ఎందుకంటే ఆసేతు హిమాచలం నేడు ఈ మేటి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే సంస్కృతి సంప్రదాయాలు ఉన్న దేశం మనది. మన భారతదేశంలో జన్మించడం మన యొక్క అదృష్టం. మధురలో బాలకృష్ణుడిగా, ఒడిశాలోని పూరిలో జగన్నాథుడిగా, మహారాష్ట్రలో విఠోబాగా, పాండురంగడిగా, రాజస్థాన్లో శ్రీనాథ్జీగా, తిరుమలలో వెంకటేశ్వరునిగా, ఉడుపిలో కృష్ణుడిగా, గురువాయూరులో గురువాయప్పగా పూజిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పూజిస్తారు. శ్రీ మహావిష్ణువు గతంలో చెప్పినట్టుగా సృష్టిలోని జీవులకు బాధలు అధికమైనప్పుడు, లోకంలో పాపం హద్దు మీరినప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికై జీవుల రూపంలో అవతరిస్తాడు. దాన్నే లీలావతారం అని అంటారు. అంతకు ముందుగా ఒక క్రిస్టియన్ చర్చికి మాత్రమే వెళ్తాడు, పవిత్ర బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తాడు. ఒక ఇస్లాం ముస్లిం మసీద్కు మాత్రమే వెళ్తాడు, పవిత్ర ఖురాన్ చదువుతూ నమాజ్ చేస్తాడు. ఒక హిందూ దేవాలయాలకే వెళ్తాడు, పవిత్రమైన భగవద్గీతను చదువుతూ కానీ భక్తి రసంలో భజనలు కీర్తనలు స్తోత్రం చేస్తాడు. కానీ పై వారందరి పిల్లలు కుల మత వర్గ వర్ణ ప్రాంతీయ ధనిక భేదాలు లేకుండా అమ్మ ఒడి లాంటి మన బడికి, నాన్న పాలన లాంటి మన పాఠశాలకే వస్తారు, పంపిస్తారు. అదే మన అక్షరాలు పాఠాలు విద్యాబుద్ధులు నేర్పే అక్షర కాన్సెప్ట్ స్కూల్కు మాత్రమే తీసుకువస్తారు. మన అక్షర కాన్సెప్ట్ పాఠశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఇక్కడ ఉండే మేనేజ్మెంట్ కానీ, కరెస్పాండెంట్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ సమష్టి కృషితోటే అది అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. మాతృదేవో భవ. విద్యార్థులు వింటున్నారు కదా, అమ్మ మొదటి దైవం, పితృదేవో భవ నాన్న రెండవ దైవం, ఆచార్య దేవోభవ అంటే గురువు మూడవ దైవం, దేవుడు లాంటి వాళ్ళు. అతిథి దేవోభవ అభ్యాగత దేవోభవ అన్నారు మన పెద్దలు. మనం చేతి వేళ్ళని చూసుకున్నప్పుడు ఇట్లా చూపిస్తున్నప్పుడు దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. ఇట్లా చేయి చూసినప్పుడు కొందరికి ఏదో పార్టీ గుర్తుకు రావచ్చు, మరికొందరికి అభయస్థంగా గుర్తుకు రావచ్చు, ఇంకొందరికి ఆగండి అన్నట్లు గుర్తుకు రావచ్చు. అంటే మనం చూసే దృష్టిని బట్టి ఆ విధంగా ఉంటుంది. ఈ బొటనవేలు ఉందా, ఇది అమ్మ స్థానం, మాతృదేవోభవ. ఇది మార్గదర్శి లాంటి చూపుడు వేలు, నాన్న లాంటి వాడు. అందరికంటే పెద్ద వేలు ఏది, మధ్య వేలు. ఇది గురువు స్థానం, గొప్పది.
తర్వాత అతిథి దేవోభవ, ఈ ఉంగరం వేలు, చిటికన వేలు అభ్యాగతులు, అంటే భిక్షకులు కానీ ఎవరైనా ఆతిథ్యానికి వచ్చేవారు, అనుకోకుండా వచ్చేవారు. ఇలా చెప్తూ పోతే మన భారతీయ సంస్కృతి దశ దిశలా వ్యాపించింది. భాగవతం ప్రకారం తీసుకుంటే విష్ణుమూర్తి సుమారుగా 22 అవతారాలు ఎత్తాడని మనం చరిత్ర పుటల్లో చదువుతుంటాం. అందులో ముఖ్యమైన 10 మాత్రమే. అవి ఏమిటో తెలుసా? దశావతారాలు. మొదటగా మత్స్యావతారం, అంటే చేప మాదిరిగా వచ్చి దుష్టులను శిక్షించాడు. తర్వాత కూర్మావతారం, తాబేలు అవతారం, తర్వాత వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, శ్రీరాముడు శ్రీరామ అవతారం, శ్రీకృష్ణుడు అంటే అదే నేడు మనం జరుపుకుంటున్న శ్రీకృష్ణాష్టమి. తర్వాత పరశురామ అవతారము, బుద్ధ అవతారము, కల్కి అవతారం, మొత్తం 10. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. మనం కలియుగం అనేది మనం 4 చూస్తున్నాం కదా. అయితే ద్వాపరయుగంలో కృష్ణుడు అవతరించాడు. ఇంతకుముందు చెప్పారు టీచర్స్ అంతా. అయితే ఈ అవతారం అనేది పరిపూర్ణమైంది అన్నట్టు. చిన్నగా ఉన్నప్పటి నుండి కృష్ణుడు, ఇప్పుడు మనం ఉయ్యాల చూసాం కదా, తొట్టల్లో వేయడం, పేరెంట్స్ అంతా పాటలు పాడడం మనమంతా గమనించాం. అట్లా అంచెలంచెలుగా ఎదుగుతూ పరిపూర్ణ వ్యక్తిగా శ్రీకృష్ణుడు ఎక్కడి నుంచి అంటే నారాయణ అవతారం ఎత్తి గీతోపదేశం చేస్తే అర్జునుడు కురుక్షేత్రంలో యుద్ధం చేసేటప్పుడు ఆయన భయపడి పారిపోతుంటే, అలా కాదు, నువ్వు యుద్ధం చేయి, మొత్తం సర్వం నేనే అంటూ భగవద్గీతను లోకానికి ఉపదేశం చేసిన కృష్ణుడు జగద్గురువు అయ్యాడు. అందుకే యదా హైదాయిని ధర్మశ్చ గ్లానిర్భవతి భారతి, ఈ విధంగా అంటుంటారు. కృష్ణం వందే జగద్గురు, వందే కృష్ణం జగద్గురు. మనం కృష్ణ అంటే ఏ రంగులో ఉంటాడు పిల్లలు? కృష్ణుడు ఏ రంగులో ఉంటాడు? నల్లని రంగు. కృష్ణ అంటే దున్నుట అన్నట్ల. నాగలి మొన నల్లగా ఉంటుంది, భూమిని దున్ని సస్యశ్యామలు చేస్తుంది. మన భారతదేశం వ్యవసాయ ప్రాంతం. కృష్ణుడికి ఎన్నో ఉపహారాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక దగ్గర ఇప్పుడు మనం కృష్ణునికి కృష్ణ అంటాము, చిన్నపిల్లలకు బంటు, చింటూ, ఇట్లా రకరకాలుగా మనం పేర్లతో పిలుస్తుంటాం. అయితే ఒక దగ్గర ఒక కుటుంబం ఏం చేసిందంటే తెలుసా, వాళ్ళు కూడా పిల్లలకు నిక్ నేమ్స్, వాళ్ళందరూ నిక్ నేమ్స్ పెట్టుకున్నారు. ఒక ఆయనకు పాయసం అంటే చాలా ఇష్టం అంట. పాయసం అంటే తెలుసా? పాయసం. భార్యకు పాయసం అని పేరు పెడతారంట. భర్తకు నెయ్యి అంటే ఇష్టం, భార్య ఏం చేస్తుంది? నెయ్యి అని పేరు పెడుతుంది. వాళ్ళకు ఒక ఎద్దు ఉంటుంది, ఎద్దు పేరు చుట్టం అని పేరు పెడతారు. తర్వాత వాళ్ళకు దున్నపోతుంటుంది, దాని పేరు బడప అని పేరు పెడతారు. అంటే నిక్ నేమ్స్ వల్ల మంచిగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఇది ఆకతాయిగా ఉండొచ్చు కూడా. అయితే ఈ విధంగా కొనసాగిస్తున్నప్పుడు ఆయన వ్యవసాయం చేస్తుంటాడు. ఎవరు? ఇంటి యజమాని. ఆయన పేరు నెయ్యి అంటారు, భార్య పేరు పాయసం. వాళ్ళ బావమని చూస్తాడు ఒకరోజు చూడడానికని. అట్లా చూస్తుంటే బావని చూస్తాడు చేతిలో. బావా అంటాడు. ఈయన పలకడు ఉల్కడు, తన పని తాను చేస్తుంటాడు. ఓ బావోయ్ అంటాడు. అప్పుడు ఆయన చూస్తాడు. ఏంటి బావమని ఎప్పుడు వచ్చావు అంటే, ఇప్పుడే వచ్చాను బావ అంటే, సరే ఎండల వాడు వచ్చావు కాబట్టి నువ్వు అలసిపోయావు, ఇంటికి వెళ్ళు, భోజనం చేయి అంటాడు. సరే అక్కడ పాయసం ఉంది అని చెప్తాడు, పాయసం. ఈయనేమనుకుంటాడు, అమ్మో ఎండల వాడు వచ్చిన ఆకలింది, పాయసం ఉన్నది, బాగా తిందాంలే అని తక్కువగా మాట్లాడి ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. అక్కడ అక్క ఉంటుంది, తమ్ముడు ఏం చేస్తున్నావురా, ఎలా ఉన్నావు, అమ్మ బాగుంది, నాన్న బాగుంది, ఇట్లా ఆ విధంగా అన్ని కుశల ప్రశ్నలు వేసిన తర్వాత భోజనం చేస్తావా మరి అని అడుగుతుంది. ఆమె మాటల్లో మాట, భోజనం చేస్తావా, నెయ్యి రావాలా అంటది. అప్పుడు ఏమంటాడు, అమ్మో వేడి పాయసంలో నెయ్యి కూడా వస్తుంది కదా, నెయ్యి వచ్చింది కదా ఆగుతా అంటాడు. సరే అక్కడ వ్యవసాయం పనులు పూర్తి చేసుకొని ఆ యజమాని ఇంటికి వస్తుంటే ఒక ఎద్దు ఉంటుంది, ఒక దున్నపోతుంటుంది. దున్నపోతూ ఎండాకాలం ఉండడం వల్ల బురదలో మడుగులో పడుతుంది. ఆయన ఎద్దుని తీసుకొని వస్తాడు. భార్య చెప్తాడు, ఒసేవు చుట్టాన్ని కట్టే అంటాడు. చుట్టం అంటే ఎవరు? ఎద్దు, మనకు తెలుసు, కానీ బామ్మడికి తెలియదు కదా. ఆయన భయపడతాడు, అయ్యో చుట్టం అంటే నేనే, నన్ను కట్టేస్తాడేమో అని భయపడతాడు. ఏంటక్క బావ ఏం చెప్పాడంట, ఏం లేదురా చుట్టంని కట్టేయమన్నాడు. అమ్మో నన్ను కట్టేస్తారా అనుకుంటాడు. ఇక బడప తీసుకొని వస్తా అంటాడు. బడప అంటే దున్నపోతు. వీడు భయపడతాడు. అక్క నేను కొంచెం బయటకు వస్తా అంటాడు. ఆమె వంటకాలు చేస్తూ కారం నుడుతుంటారు, బ్రోకలు పట్టుకొని.
తమ్ముడు మెల్లగా అని చెప్పి పరిగెత్తుకుంటా పారిపోతున్నాడు ఇంటికి, వామో అని. అక్క రోకలు పట్టుకొని వెంట పడుతుంది. ఒరే తమ్ముడు ఆగురా ఆగురా అంటే, వామో ఆగిననుకో నేను రోకలతో కొడతాను, ఇంకా పరిగెత్తాడు. అక్కడికి వెళ్ళి బాగా వస్తుంటాడు, తాడు పట్టుకొని వస్తుంటాడు. ఏమైంది బామ్మది ఆగు ఆగని తాడు పట్టుకొస్తుంటాడు, ఇక్కడనేమో అక్కడనేమో రోకలు పట్టుకొస్తుంటాడు. వామో తాడుతో కట్టేసి రోకలతో కొట్టేస్తాను అని అని ఇంకా పరిగెత్తాడు. అంటే ఏంటి, నిక్ నేమ్స్ మనం పెట్టుకుంటుంటాం కదా, దానికి ఒక చిన్న ఉదాహరణ. ఇట్లా సచివుడు, గురువు, విభుడు, దేవుడు, గోవిందుడు, గోపాలుడు, వాసుదేవుడు, నీలమేఘ శ్యాముడు, రాధాకృష్ణుడు, గోపీకృష్ణుడు, పద్మనయనుడు, బ్రాహ్మణ్యుడు, కృష్ణుని యొక్క రూపలావణ్యం ఆ విధంగా ఉంటుంది. మా పాఠశాల అక్షరలో చిన్ని చిన్ని కృష్ణులు, గోపికలు మనం చూస్తున్నాం కదా, ఎంత ముచ్చటేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క అల్లరి చేష్టలు కానీ వాళ్ళు చూస్తుంటే ఎలా ఉంది, సరదాగా ఉంది. అక్కడ చెప్తూ ముగిస్తాను నేను. ఉగ్రసేన మహారాజు యొక్క కుమార్తె దేవకి, శూరసేన మహారాజు యొక్క కొడుకు వసుదేవుడు, వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటారు. దేవకి యొక్క అన్న పేరు కంసుడు. అంగరంగ వైభవంగా వివాహం చేసి అత్తగారింటికి పంపిస్తున్నప్పుడు ఆకాశవాణి ఒక మాట అంటుంది. ఏమని తెలుసా? ఒరే కంస, హింసరాజ కంస, నేను చంపేవాడు దేవకి యొక్క అష్టమ గర్భంలో జన్మిస్తాడు అని చెప్తుంది. ఏదో అనుకున్నాడు, ఏదో అయింది. ఇక్కడ అత్తారింటికి పంపించవలసిన చెల్లెల్ని జైల్లో వేస్తాడు, చెరసాల్లో. వసుదేవుని భార్యాభర్తలిద్దరిని, తండ్రిని కూడా జైల్లో బంధిస్తాడు. వాళ్ళు అడుగుంటారు, వసుదేవుడు ఎవరిని? కంసుని, కంసరాజా మమ్మల్ని కాపాడుము అంటే అప్పుడు ఏమంటాడంటే, దేవకి యొక్క భర్త మీకు ఒక్కొక్క పిల్లల్ని తెచ్చి నీకు అప్పచెప్తా, నన్ను వదులు అంటాడు. ఒక్కొక్క పిల్లల్ని అప్పచెప్తుంటే అప్పుడు ఆకాశవాణి మళ్ళీ చెప్తుంది. ఇప్పుడు మనకు మొబైల్ చెప్తుంది కదా, పిల్లలతో ఏముంటుంది మొబైల్. ఆనాడు ఆకాశవాణి చెప్పేది. వారికి మాట్లాడప్ప అంటాడు, మాట్లాడప్ప. ఈయనేమంటాడు, అరే నేను తాడు కొనుకొచ్చిన ఈయన మాట్లాడతాడేమప్ప అనుకుంటాడు. తాడును బిగ్గిత పట్టుకుంటాడు. మళ్ళీ ఆయన ఏమంటాడు, కన్నడిగుడు మాట్లాడప్ప అంటాడు. ఈయన భయంగా, ఏంటప్ప తాడు నేను కొనుక్కొస్తే ఆయన మాట్లాడంటాడా అని తాడు యొక్క రసీదు చూపిస్తాడు. ఇగో ఈ తాడు నేను కొనుక్కొని అంటాడు. కాదప్ప, ఇల్లప్ప, నన్ను ఇంత మాట్లాడప్ప అంటాడు. మళ్ళీ మాట్లాడంటాడేమప్ప అని ఇద్దరు గోడ పడుతుంటారు. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. కన్నడలో మాట్లాడంటే ఏంటి? మాట్లాడు అన్నట్ల. కొందరికి బోర్ వస్తుంటుంది. ఇప్పుడు మీకు కూడా పేరెంట్స్కు పక్కలతో మాట్లాడుతుంటే మనకు ఆనందంగా ఉంటుంది కదా. అప్పుడు అక్కడ రెండు భాషలు వచ్చిన వ్యక్తి ఇద్దరిని సర్ది చెప్పి సముదాయిస్తాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. పాఠశాల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. యాజమాన్య సభ్యులు వారిని సన్మానిస్తా ఉన్నారు. ఒక ఫోటో తీసుకో.
कृष्णा तो लगे राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा तो लगे राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा तो लगे राधे राधे पूरी भी है अधूरी भी है हम दोनों की कहानी पूरी भी है अधूरी भी है हम दोनों की कहानी ये प्रेम तो रहेगा अमर कहता है जमुना का पानी करते हैं चला के ये करके ताकता के नैन तेरे नैन सीधे साधे राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा तो लगे राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा तो लगे राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा तो लगे राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा तो लगे నా వెనకకి వచ్చేసాను. तेरे बिना कृष्णा तो लगे राधे राधे వారి చెంతకు వెళ్ళి మీ మిత్రుడైన కుచేలుడు వచ్చాడని చెప్పండి. మమ్మల్ని చూస్తే మూర్ఖులాగా కనిపిస్తుందా? అయ్యా దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మమ్మల్ని చూస్తే మూర్ఖులాగా కనిపిస్తుందా? ఇంత దారుణంగా దుస్తులు ధరించిన నీకు మా ప్రభువుకి పేరు పెట్టి పిలిచే ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? అయ్యా నన్ను నమ్మండి, నేను ఆ పరంధాముని ప్రియమిత్రుడను. మారు మాటలు మాట్లాడకుండా మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే నిన్ను చెరసాలలో పంపిస్తాం. అయ్యా దయచేసి నన్ను లోపలికి వెళ్ళండి, నేను నా మిత్రుడి దర్శనార్థం బహు దూరం నుండి వచ్చి తిని, దయచేసి నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. మిత్రుడు? మీలాంటి వారంతా మా ప్రభువుకి మిత్రుడిగా ఎలా ఉండగలరు? అయ్యా మీరు నన్ను లోపలికి అనుమతించకపోయినా పర్వాలేదు, కానీ మీరు వారి చెంతకు వెళ్ళి మీ మిత్రుడు వచ్చాడని చెప్పండి. ఏ పిచ్చగాడా, నీకు ఒక్కసారి చెప్పే అర్థం కాదా? అంతగా కలవాలని కోరిక ఉంటే నిండు సభలో ఆయనని కలువు. భటులారా, అతను నా మిత్రుడే, అతనిని లోపలికి వదలండి. మిత్రమా కూర్చో. ఒక సైడ్ నుండి కృష్ణుడు ఒక సైడ్ నుండి కుచేలుడు పేదవాడైనప్పటికీ మిత్రుడు కాబట్టి అతన్ని ఉన్నతాసనం పైన కూర్చోబెట్టి అతనికి కాళ్ళు కడగడం, పుష్పములతో అభిషేకం చేయడం జరుగుతుంది. ఇది మిత్రుడి యొక్క విలువ. ప్రియమిత్రమా, నీవు జీవితంలో ఎంతో తెలివైన వాడివి, జీవితంలో కష్ట సుఖాలు బాగా తెలిసిన వాడివి, ధనం పట్ల ఏమాత్రం ఆసక్తి లేదన్న విషయం నాకు తెలుసు కదా మిత్రమా. ప్రియమిత్రమా, నేను ఎదుట నిన్ను సహాయం అడగగలను. మిత్రమా, నేను మానవుడిగా ఉన్నప్పుడు నేను చేసిన అల్లరి పనులను ఇప్పటి వరకు మర్చిపోలేను. అవి నా మనస్సులోనే ఉన్నవి. ఏది ఏమైనా మన గురుగారి ఆశీర్వాదంతో నువ్వు ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నావు అనుకుంటున్నాను.
చేస్తున్నాము. నా ప్రియ కృష్ణ, నేను మన గురువు గారి ఆశీస్సులతో ఇప్పుడు పేదవాడిగా ఉన్నానని చెబితే అది అబద్ధము కాదా? ఏది ఏమైనా కానీ నీ ఆశీర్వాదమే చాలు. నీ ఆశీర్వాదాలు ఉంటే చాలు మిత్రమా. మిత్రమా, నీవు నా కోసం ఏమి తెచ్చావు? ఖచ్చితంగా నా వదిన నా కోసం ఏదో పంపించే ఉంటుంది. నా ప్రియ కృష్ణ, నేను ఎటుల ఈ అల్పమైన అటుకులను నీకు ఇచ్చేదను. అదిగో ఇందులో ఏమో ఉన్నది. ఓ, నాకు ఎంతో ఇష్టమైన అటుకులు తెచ్చావా? మిత్రమా, నీవు నా నుండి ధనం, ధాన్యం, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు ఏది ఆశించలేవు. కేవలం నా ఆశీస్సులు ఆశించావు. కావున నీవు నీ పురము చేరే వరకు అంత సుఖంగా జరుగుగాక. ఇక నాకు సెలవు ఇవ్వు మిత్రమా. అయ్యో, నేను నా మిత్రుడైన శ్రీకృష్ణుడి దగ్గర ఏదీ ఆశించలేదు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాక నా భార్యతో ఏమని చెప్పగలను? నేను నా మిత్రుడైన శ్రీకృష్ణుడి వద్ద ఏదీ ఆశించలేదు, కానీ తను నేను ఆపదలో ఉన్నానని తెలుసుకొని సిరి సంపదలను ఇచ్చాడు. మరి దీన్ని బట్టి మీకేమర్థమైనది? శ్రీకృష్ణుడు తన స్నేహితుడైన కుచేరుడు జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణుడమ్మా, లోకాల కృష్ణుడమ్మా, హరి గడి 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 చూడమ్మా, మన అనికి నిలబడితేరాడమ్మా, గోపాల కృష్ణుడమ్మా, లోకాల కృష్ణుడమ్మా, హరి గడి 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 చూడమ్మా, మన అనికి నిలబడితేరాడమ్మా. జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద. వైడ్ వెజ్ ఘలు 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 అంటూ నల్లనయ్య మువసపడి వినితే సరి అణువణు అణువున విరియగనే మలిపుడి, ప్రతి వారి ఊపిరిలో ఇళ్ళో విధానాలు, కాసలీలాగే వేళలో జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద. గోపాల కృష్ణుడమ్మా, లోకాల కృష్ణుడమ్మా, హరి గడి 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 చూడమ్మా, మన అలికిరి నిలబడితేరాడమ్మా. జయ
కళ ప్రతి కన్ను గీతికల ప్రతి తల్లి శోధన ప్రతి ఇల్లు పొదల మారిపోయి మురిసే జయ కృష్ణ కృష్ణ హే గోవింద జయ కృష్ణ కృష్ణ హే గోవింద బాలకృష్ణుడమ్మా బాలకృష్ణుడమ్మా గది 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 గదిగో చూడమ్మా మన అలికి వినబడితే రాడమ్మా వండర్ఫుల్ చూపిస్తాడు ఎదురీలా అలరే అలా ఆయనందలాలా అలలా గీస్తాడు కొల 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 మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయరా ఆటోలు బజే బాజే ఆటోలు బజే అమ్మకి లొంగేటోడు బాధే తీరుస్తాడు అవునే తోలేటోడు నిన్నే పాలిస్తాడు అల్లరి రంగున్నోడు అల్లరి పేరున్నోడు నీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు ఆటోలు బజే బాజే ఆటోలు బజే